నమస్తే, నేను మీ నీలకంఠ. ఏపీ మాజీ సీఎం జగన్ భారీ ఓటమిని మూట కట్టుకున్నాక ఆయన గ్రాఫ్ సంగతి ఏమిటి అన్నది తెరపైకి వస్తోంది. ఓటమి తర్వాత ఎంతటి నేతకైనా వాస్తవాలు తెలుస్తాయి. దాంతో వారికి మసకబారి ఉన్నటువంటి పొరలు తొలగి అంత క్లియర్ గా కనిపిస్తుంది. అప్పుడే గ్రాఫ్ కూడా తగ్గినట్లు అనిపిస్తుంది. జగన్ విషయంలో ఆయన వ్యతిరేక మీడియా ఎన్నడూ లేని విధంగా టార్గెట్ చేస్తోంది. ఆయన కదలకపోయినా అది కూడా వార్తేం రాస్తోంది. ఆయన తాడేపల్లిలో ఉంటే ప్యాలెస్ లో ఉన్నారని, పులివెందుల వెళ్తే క్యాడర్ సొంత పార్టీ నేతలు తిరుగుబాటు చేస్తున్నారని, అలాగే ఆయన బెంగళూరుకు వెళ్తే కాంగ్రెస్ తో పార్టీని విలీనం చేస్తున్నారు అని కూడా రాసిస్తున్నారు. ఆయన ఎక్కడా ఉండలేరని, కుదురుగా రాజకీయం చేయలేరని కూడా రాసిస్తున్నారు. ఇలా ఒకవైపు పుంకాలుగా వార్తలు రాస్తుంటే మరోవైపు అధికార కూటమి చేసే విమర్శలను హైలైట్ చేస్తూ పలచం చేయడానికి చూస్తోంది. ఈ విషమ పరిస్థితిని ఎదుర్కొనే మెకానిజం అయితే వైసీపీ దగ్గర లేకపోతుంది. ఇంకా మరోవైపు చూస్తే వైసీపీ సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునే క్రమంలో తప్పుల మీద తప్పులు చేస్తోంది, వ్యూహాత్మక పొరపాట్లు చేస్తోంది. జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రమాణం చేశాక అక్కడే ఉండి తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేల ప్రమాణాలు చేసిన తర్వాత వెళ్తే ఎంత బాగుండేది. అలాగే స్పీకర్ ఎన్నికల వేళ కూడా ఆయనకు సభకు హాజరై ఉంటే ఇంకా హుందాగా ఉండేది. ఇక ప్రతిపక్ష హోదా విషయంలో ఆయన అన్నీ తెలిసి లేఖలు రాసి ఇబ్బంది పడ్డారని కూడా అంటున్నారు. నిజమే కదా, ఇది సెల్ఫ్ కోల్ అని కూడా అంటున్నారు. ఎటు అధికార కూటమి హోదా ఇవ్వదని తెలిసి కూడా ఈ లేఖ రాయడం వల్ల ఆ వచ్చే సానుభూతి వల్ల ఏం ఉపయోగపడుతుంది? అది కాకపోగా ఇంకా జగన్ తగ్గి వెళ్లాల్సి ఉంటుంది. అలా కాదు అని అసెంబ్లీని బాయ్కాట్ చేశారు అనుకోండి, మొదటికే మోసం వస్తుంది. ఎన్నుకున్న ప్రజలకు జవాబు చెప్పుకోలేని పరిస్థితి కూడా ఏర్పడుతుందని బయట అనుకుంటున్నారు. చట్టసభల్లో తన గళం జగన్ వినిపించాలి, ఆయన ఎమ్మెల్యేల చేత అదే చేయించాలి. ప్రజలు ఆ బాధ్యతలు అప్పగించారు. దాన్ని కాదని జగన్ బయటకు వస్తే పారిపోయాడనే అంటారు కదా. దానికి వైసీపీ నుంచి కూడా సరైనటువంటి సమాధానం సైతం లేదనే అంటున్నారు. ఇదిలా ఉంటే ఏపీ రాజకీయాల్లో ఎలా వ్యవహరించాలి అన్న దాని మీద కూడా వైసీపీ ఒక స్టాండ్ తీసుకుందా అన్నది తెలియడం లేదు. జాతీయ స్థాయిలో 2 కూటమిలు ఉంటే దేనికి చెందకుండా ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైనటువంటి వైసీపీ ఇప్పుడు ఎన్డీఏకు స్పీకర్ అభ్యర్థి విషయంలో మద్దతు ఇవ్వడం ద్వారా తన గ్రాఫ్ తగ్గించుకుందని అంటున్నారు. చిత్తుగా ఓడించినటువంటి ఎన్డీఏకు ఎందుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందంటే సొంత కారణాలే అని జనాలు ఊహిస్తున్నారు. ఇలా సొంత కారణాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఏ మాత్రం ఇందులో ఉన్నాయని వాళ్ళు అనుకోవట్లేదు. కేసుల భయమో లేక మరే ఇతర కారణాలు ఇలా రకరకాలుగా అనుకుంటున్నారు. ఏపీలో చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పి దేశంలో ఎన్డీఏకు మద్దతు ఇస్తే జనాలు ఎలా నమ్ముతారు అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మొత్తం మీద వైసీపీ రాజకీయ దారి అయోమయంలో ఉంది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత వరుసగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు భూమారంగా అవుతున్నాయి. అవి అంతిమంగా జగన్ ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నాయని అంటున్నారు.